సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, శ్రావణ మాసం కదా, స్త్రీల కోసం ప్రత్యేకించి కొన్ని చక్కటి మాటలు చెప్పుకుంటున్నాం కదా. ఇది కూడా పెద్దల ద్వారా వచ్చిన సాంప్రదాయానికి సంబంధించిన విశేషం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలుసుకున్నప్పటికీ కూడా క్షేమ సమాచారాల కంటే ముందు క్షామ సమాచారాలు మాట్లాడుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఏదో రకములైన కష్టములు, మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్టములు ఉండక మాంతాయా? కానీ కొన్నిటిని ఆ కష్టముల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చును. ఎలాగంటారా, రోగము కలిగినప్పుడు మందు వేసుకున్నప్పటికీ చప్పరించకుండా మింగివేసినా చేదు మాత్రం ఉంటుంది. అలాగే అలాంటి కష్టముల నుంచి బయటపడడానికి, అంటే వరుసగా మనకి ఇబ్బందులు కలుగుతుంటే అలాంటి ఇబ్బందులని దాటడానికి, ఇబ్బందులని దాటేలాంటి శక్తి మనకి రావడానికి లక్ష్మీతంత్రంలో ఒక మంత్రాన్ని చెప్పారు. ఇదే మనకి శ్రీ సూక్తంలో కూడా సూచించారు. శ్రావణ మాసం ప్రత్యేకం కనుక శ్రావణ మాస సందర్భంలో ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటది? ధృతి అని అమ్మవారికి పేరు. ఓం ధృత్యై నమః. చిన్న పదము, ఒత్తుంది అక్షరంలో ధృతి. ఓం ధృత్యై నమః. ధృతి అంటే శక్తి, కష్టములని ఎదుర్కొనేలాంటి ధైర్యము. ధృత్యై నమోస్తు మమ దుర్గతి భంజకాయై అని మనకి శంకరాచార్య వారి వాక్యము. లక్ష్మీ హృదయంలో కూడా ఈ మాట ఉంది. నాకుండే కష్టములని తొలగించేందుకు ఉండే రూపం ఏమిటి అంటే ధృతి. అమ్మా, నాకు అలాంటి ధైర్యాన్ని ప్రసాదించు తల్లి. ఆ ధైర్య స్వరూపమైన నీవే నా హృదయంలో ఉండు. అదిట. అంటే ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతోటే స్వీకరించి ఆ కష్టాన్ని దాటగలిగేలాంటి శక్తి సామర్థ్యాలు మనకి లభిస్తాయి. ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది. అంతే తప్ప ఒక 2 రోజులు సాధన చేసి వదిలిపెట్టేస్తే కుదరదు. ఎంచేతంటే ప్రయత్నం చేస్తుంటే, క్రమంగా సాధన చేస్తుంటే మనకి తెలియకుండానే అలాంటి అద్భుతమైన సన్నివేశం లభిస్తుంది. ఓం ధృత్యై నమః. దీనికి సంకేతము ఎవరు? శచీదేవి. ఎలాగంటారా, మాంగళ్య పూజలో మనమంతా లక్ష్మీ పూజని కొందరు చేస్తారు, గౌరీ పూజని కొందరు చేస్తారు. కానీ ఆ పూజ ఎవరిదో తెలుసునా? శచీ పూజ శాస్త్రము చెప్తోంది. అంటే ఇంద్రుడికి అన్ని రకములైన కష్టములు వచ్చినా కూడా అమ్మవారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గిన పాపాని పోలేదు. ఒక్కసారి పురాణ గ్రంథాలు చూడండి. అది అలాంటి ధృతి నాకు కావాలి. అదే ధృతిని రుక్మిణీదేవి చూపిస్తుంది ఒక చోట. వ్రతచర్యం 100 జన్మములకు నిన్ను చింతింపుతున్ ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర అంటుంది ఆవిడ. అలాంటి ధృతి, ధైర్యం మనకి కలగాలి అంటే అందరికీ కూడా, ఇది స్త్రీలకి మాత్రమే కాదు పురుషులకి కూడా, అంటే కార్యనిర్వహణ సామర్థ్యము, ఎక్కడైనా ఆటంకాలు వస్తే తట్టుకునేలాంటి శక్తి, చాలా సుఖకరమైన, సుకరమైన, సులభమైన మంత్రమిది. ఓం ధృత్యై నమః. ఈ ధృతి అన్న శబ్దాన్ని కూడా మనకి మహర్షులు లక్ష్మీదేవికి అనుగ్రహించారు. లక్ష్మీదేవికి అనుగ్రహించారంటే వరంలా ఇచ్చారని కాదు, లక్ష్మీదేవిని అనుసరించి గ్రహించిన నామం ఇది. అంచేత ఆ నామాన్ని జపిద్దాం, మనం ఫలితాలు పొందుదాం. మళ్ళీ మన ఇంటిలో ఏ వస్తువులు అమ్మవారికి సమర్పించుకునేలా ఉంటే అది నైవేద్యాన్ని పెట్టుకుందాం. రోజుకి 108 సార్లు దాన్ని జపం చేద్దాం, అనుసంధానం చేద్దాం, ఫలితాలన్నీ పొందుదాం. స్వస్తి.